చింతపండు మల్లయ్య గారు ఇలా మీకు మైలపోలు తీసే ప్రోగ్రాం గట్టి ఉంది. జర క్షుణ్ణంగా చూడు, మొత్తం చూడు, మర్చిపోకుండా చూడు. అతి తక్కువ కాలంలోనే బీసీల ఉద్యమాన్ని, బీసీల నినాదాన్ని, బీసీల ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎత్తుకు నిలబెట్టిన వ్యక్తిని చూసి కొంతమంది పెంపుడు కుక్కలు అరుస్తున్నాయి. ఎవడరా పెంపుడు కుక్క? రేవంత్ రెడ్డి ఉచ్చదాగిందోడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఉచ్చదాగిందోడు, కాంగ్రెస్ వల్ల ఉచ్చదాగిందోడు. ఇలా ఎమ్మెల్సీ ఎవరు ఉచ్చదాగితే వచ్చింది, ఎవరి సంకనాక్తే వచ్చింది. బీసీ 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 అంటాను. ఎంతమంది బీసీలను అగ్రకులాల ఉచ్చదాగి ఓడగొట్టినవు? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉచ్చదాగి బూర నరసయ్య గౌడ్ ఓడగొట్టలేదా? ఏ చింతపండు సంసారి శుద్ధపూస అయిపోయినవా? పతివత పరమాణం ఉందంటే 16 నెలలకు ఉడికిందంట. నీయసం వంటిది ఆమె కూడా. పతివత పరమాణం ఉంటే 16 నెలలకు ఉడికిందట. నువ్వు సంసారివా? బీసీల ప్రతినిధివా? ఏ ఉద్యమం చేసావు? యూట్యూబ్ లో ఎంగిలి బతుకుంది వార్తలు అవుతే ఉద్యమా? యూట్యూబ్ లో ఒరలితే ఉద్యమా? యూట్యూబ్ లో జాయిన్ కండవాలు కప్పి యూట్యూబ్ లో బొమ్మలు పెడితే ఉద్యమా? అసలు ఉద్యమం అంటే ఏంది? యూట్యూబ్ లో ఎంఎల్సీ, యూట్యూబ్ లో ప్రజా సమస్యలు, యూట్యూబ్ లో నీ బతుకుల మనవాడు. మరి యూట్యూబ్ లోనే ముఖ్యమంత్రిగా యూట్యూబ్ లోనే వండుకో. మరి ఇంకెందుకు నీకు? నువ్వేం బీకినరా? కర్రలు కట్టిందిరా? నాకు సంగి పిరాయిస్తాది నీ వార్తలు చూస్తా అంటే. నేనేం చెప్తా అన్నా, ఈ రాష్ట్రంలో నువ్వు కుక్క, బజార్లో కుక్క, నిన్ను కుక్కల్లో దేకవు. కుక్కలు కూడా ఉత్సవం వస్తాయి నీ నోట్ల. అటుంది పరిస్థితి. ఆల్రెడీ ఓసినాయిగా నిన్న మనం కూడా పెట్టిన బొమ్మలు. ఈ రాష్ట్రంలో నీ పాత్ర సున్నారా? ఏది పచ్చ ఉంటే ఆ చెట్టు కిందకి వచ్చి నాకు నేను చెప్తా అన్నా. పెంపుడు కుక్కలు అనే పదం వాడితే మనకి నీకు కూడా వాడతా. మహేష్ గాడ్సే భాష నీ భాష ఎట్లా అట్లా ఉండదు. నువ్వు నా గురువు గారుగా నీకు స్వీకరిస్తా అన్నా. గురువు గారు ఎట్లనైతే శిష్యుడికి అదే మాట్లాడతాడు. మాకే తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునే మేధావులు, మలిగాన్లను లుచ్చలు, విషపూరిత మనుషుల దగ్గర చేరి బుసలు కొడుతున్నారు. జాజుల సీనయ్య, ఆర్కిసేన విషపూరిత మనుషులు వాళ్ళ ఉచ్చదాగినప్పుడు తెలియదు, మరి వాళ్ళు ఎంగిలి వెతుకుతున్నప్పుడు తెలియదేమో. ఈ రోజు నాకు మంచిగా వస్తున్నాయిరా, వద్దు, నేను ఇంకా 2 నిమిషాలు చదివితే నీకు ఇదైతావు. ఒక మనుషులకు ఉడితే, మనిషి పుట్టుక ఉడితే, మనుషులకు ఉడితే వాళ్ళు వేసిన ఎంగిలి వెతుకులు వచ్చిన ఎమ్మెల్సీ పారేయాలి. అది వాడినప్పుడు నువ్వు బజార్లో పందే, అది కూడా సిగ్గుపడతాడు నీ పేరు చెప్తే. అది వాడేయాడు కానీ కథలు పడతాడు. 30 ఏళ్ల నుంచి బీసీల తరఫున గొంతు చించుకుంటున్నాడు నటిస్తున్న వృద్ధుడు ఆర్ కృష్ణయ్య పోస్తాడు. నోట్ల గౌరవ పెట్టి పోస్తాడు తాగుపోమని. ఉచ్చలాయితీగా మన వరంగల్ సభ తీసుకపోతే కదా. నీ బాధ ఏంది? నాకే మంచి గలీజ్ మాటలు వస్తున్నాయి. చింతపండు, నేను ఒక మాట చెప్తా. నువ్వు వీకింది ఏం లేదు, నువ్వు వీక కలిగేది కూడా ఏం లేదు. నువ్వు పీక్తావు నమ్మకం కూడా జనాలకు ఏం లేదు. నువ్వు అన్ని మూసుకొని, అన్ని రంధ్రాలు మూసుకొని పడుకుంటేనే ముద్దుగా ఉంటుంది. నిన్న ఒక ఆయన ఇచ్చాడు యూట్యూబ్ లో బండ బూతులు, అకారాలు లకారాలు వాడి. నేను కూడా వాడగలుగుతా. ఆర్ కృష్ణయ్య గారిని, జాజుల శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతూ విశారద మహారాజ్ గురించి ఇంకో బ్రోకర్ నా కొడుకున్నాడు. నీ కుక్క, ఎంగిల్ మెతుకులే కుక్క. అరే ఎంకటి నీకేరా దొంగ నా కొడుకులు లెక్క. ఎవడైతే బీసీల కోసం పోరాడుతున్నా వాళ్ళందరిని అవమానించే ఈ లుచ్చా పనులు బంద్ చేయకపోతే, లుచ్చా నా కొడుకు ఎడమకాలి చెప్పు తీసి కొడతాను. నీ వార్తలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ ఉత్సవ నీ పేపర్ ఉత్సవ పెడతా. ఆర్ కృష్ణయ్య గురించి కానీ, జాజుల సీనియర్ గురించి కానీ, లేదంటే చిరంజీవి గారి గురించి కానీ, ఈశ్వరయ్య గారి గురించి కానీ, ఇటు పోతే విశారద మహారాజు కానీ, ఎవరి గురించి లుచ్చా వార్తలు రాసిన ఆ లుచ్చా నా కొడుకు ఎంకటిగాంతో వీడియోలు చేయించిన ఉత్సవ అలా పెడతా నీ పేపర్. నేను ఛాలెంజ్ చేస్తాను రా భూషుడికి. నువ్వు ఇది చివరి ఛాన్స్. ఇంకా వృద్ధుడా అని ఉత్సవాయినప్పుడు ఎక్కడ పోయిందిరా? ఆయన అంటగా ఉద్యమం చేసినాడు, నువ్వు ముట్టికి లాగేసుకున్నావో లేదో అది చూసుకో. ఆయన ఉద్యమం చేసినాడు, ముట్టికి లాగుందో లేదో చూసుకో. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చినాడు, నువ్వు ఆందోళన ఉచ్చదాగింది గుర్తు తెచ్చుకో. బీఆర్ నాయుడు ఉచ్చదాగింది గుర్తు తెచ్చుకో. నాకు మండలి ఎక్కువ, నాకు మండితే నాకేమో చండాలంగా వస్తాయి. నువ్వు రాయొద్దు, నాతో మాట్లాడొద్దు. రాస్తే నువ్వు వదిలిపెట్టను. అసలు జాగ్రత్త వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అసలు వదిలిపెట్టను.
ఆ వృద్ధుడు యువ నాయకుడిపై ఈర్ష్యపడి ఎవర్రా నువ్వారా కుక్కవు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉచ్చలైన కుక్కవు నువ్వు యువ నాయకునివా నువ్వు ఒక నాయకుడు చూస్తారా నిన్ను ఎంగిలి మెతుకు తిన్న కుక్క మా సాయపడి బిచ్చమేసే బతికిన బ్రోకర్ నా కొడుకు అంటారు జనాలు నువ్వు యువ నాయకుడి ఎవరికి యువ నాయకుడివి యూట్యూబ్ లో యువ నాయకుడివి అగ్రవర్ణాల నాయకుల దగ్గర ప్యాకేజీలు తీసుకునే ఎర్రి ఎంగలప్పలు ఒక సెకండ్ రాగురే అగ్ర నాయకులు అన్నాడు కదా ఇప్పుడు ఇవ్వైపు నేను ఏమాను నేను నిన్నటిగా చూపిస్తా నిన్న మన ఛానల్లో తమిళ ఉంటాయి కదా జరొక్క సెకండ్ ఆగురి మరి అగ్రనాయకులు అంటే ఎవడో అనేది తెలియాలి కదా అగ్రనాయకులు ఉచ్చదాగింది ఎవడు ఇగో ఈ బొమ్మ ఎవరిదా ఈయన ముఖం ఎవరు పంపిస్తుంది ఇది చింతపాండు మల్లిగాడినా ఈయన రేవంత్ రెడ్డినా ఉచ్చదాగినవాడు తెలియదు అగ్రనాయకుడు అని ఏందో అసలు మనిషి పుట్టుక పుడితే కడుపులో రక్తం బారితే ఒంట్ల సిగ్గి లజ్జ ఇజ్జతి మానం ఉన్నోనికైతే ఏమైనా చెప్పగలుగుతాం అన్నీ వదిలేసి బ్లాక్ మెయిల్ తో సంపాదించిన ఎంగిలి మెతుకుల మీద ఆ బలుపులో బతుకుతున్నానికి ఏం చెప్తాం ఆ బలుపులనే ఉన్నాడు అడిగా వాడు మారడుగా వాడు మారుతోనైతే బాగుండు వాడు మారడు వాడు కుక్కేంతో వాడంతేనే వెర్రి వెంగలప్పలు ఎవరికో పుట్టిన బిడ్డలు చూసి ముద్దాడుతున్నాడు ఉద్యమాలను హైజాక్ చేసే దొంగనా కొడుకులు ఎవరు తెలుసా ఉద్యమాలను హైజాక్ చేసే దొంగనా కొడుకులు అంటే విశారద మహారాజ్ ఒక దళిత బిడ్డ ఇంకో ఎస్సీలో పడితే ఎడమకాల చెప్పు తీసుకోండి ఎవరైతే ఎస్సీల కాడికి చింతపండు మల్లిగా కాడికి వస్తారో ఎడమకాలు చెప్పు తీసుకోండి విషాదంగా అరే విశారద మహారాజు పట్టుకొని అరే విషాదం అరే లుచ్చా నా కొడుకు వెంకటి గండి ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలతో తనిస్తారు నేను ఖచ్చితంగా తనిస్తారు నేను మాట మాట్లాడితే రీతి ఉండాలి అమ్మకు అబ్బకు పుట్టినోళ్ళకే మాడాలి ఒక మాట మాడితే నా ఆన్సర్ మీకు తగ్గట్టే ఈటికా జవాబు పత్తర్సే దేని మీరు ఇటుకతో కొడితే నేను రాయితో కాదు దాని తాతతో కొడతా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు దొంగ నాకుడు హైజాక్ చేసే దొంగ నాకుడు బీసీ ఉద్యమం నీరు కాచేందుకు కుట్రలు చేస్తున్నారు నువ్వా కుట్రలు చేసే కుక్క నువ్వు కాంగ్రెస్ లో రెడ్ల ఉచ్చ తాగింది నువ్వు ఈ రోజు కూడా తాగుతుంది నువ్వు ఎక్కడ బీసీ బిడ్డలు ఎదుగుతారా అని చెప్పేసి ఎంతమందిని రా బీసీఎఫ్ పార్టీలో రాఘవేందర్ గౌడ్ కాంచి మొదలు పెడితే అశోక్ సార్ కాంచి మొదలు పెడితే జాజుల సీనయ్య కాంచి మొదలు పెడితే ఎంతమందిని రా నువ్వు దొక్కిన లెక్క మహేష్ గాడ్స్ అంటే ఎందుకు నీకు అంత భయం అని చెప్పుతారు సమాధానం దొంగ నాకు నువ్వు పేరెత్తనంత కాలం నీ పని చేస్తూనే ఉంటా నువ్వు ఎత్తాలని నీ కథ ఏదో చూడాలి నేను కుట్రలు చేస్తున్నాను పెత్తందారి సంకలు నాకే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఎంతమంది ఇలా కవర్ అవుతురు ఇలా ఎందుకు ఈరించమన్నాడంటే అదే రీజన్ పెత్తందారి సంకలు నాకే ఆంధ్ర మీడియా రెడ్డి మీడియా కాంగ్రెస్ రెడ్డి మీడియా రేవంత్ రెడ్డి మీడియా శనార్థి తెలంగాణ అదేగా మరి పెత్తందారి సంకలు నాకే శనార్థి తెలంగాణ రెడ్డి బీజపు రాతలు రాసి కమ్మ సంక నాకి సౌత మరి నేను కూడా నాకేం టెన్షన్ లేదు బాజాబ్తో ఉంటుంది మనం ముచ్చట బేజాబ్తో ఉండదు చదవాలి కుక్కలకనే సమాధానం చెప్పాలి కొత్త పలుకు అంటూ మందిని కొత్త పలుకు అంటూ లోపలున్న అగ్రవర్ణాల అహంకారాన్ని చూపిస్తుంది ఏది మున్నూరు కాప ఇగో నిన్న ఒక ఆయన ఛానల్లో చూసిన అనకూడదు అందరినీ అన్నట్టు కాదు కానీ మా తెలంగాణ ఇట్లా బాధపడతారు మా బండి సంజయ్ గారు బాధపడతారు ఈ సమాజంలో అందరికీ తెలుసు ఓపెన్గా అనకపోయినా ముఖం పట్టుకుని అనకపోయినా వెలమలు కమ్మలు రెడ్లు తర్వాత మునురు కాపులు తర్వాత మిగతా బీసీలు అనేది తెలుసు ఇదే తీర్మానం అన్నటువంటి ఓయూలో తిరిగి నేను రెడ్లలో కాదా నేనేం తక్కువ రెడ్డి అని చెప్పేసి ఉద్యమాలు చేసే చరిత్ర మనది నాకేమో అన్ని గుర్తుకొస్తాయి కదా అందరూ బాధపడతానని అనలేను సమాజం బాధపడుతుంది ఏ మాత్రం కూడా తక్కువ కాదు రెడ్డిలకు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంతమంది మున్నూరు కాపులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు మంత్రులు చెప్పు లెక్కది నేనేమంటా అన్నా అట్టడుగు స్థానంలో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని మనం తీసుకురావాలి
నేను చెప్తాను, యాదవులు కానీ, ముదిరాజులు కానీ, గౌడ్లు కానీ, పద్మశాలి కానీ వీళ్ళంతా ఉన్నారు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో. అరకొరనున్నారు. అసలు చట్టసభ అంటే అసెంబ్లీ ఎట్టో చూడని మోకాలు ఉన్నాయి బీసీలలో. వాళ్ళని కదా మనం తీసుకురావాలి చైతన్యం. దొంగ నా కొడుకులు వాళ్ళు పోతే మళ్ళీ నేను అనేది ఎక్కదిరా మళ్ళీ నువ్వు. ఇప్పుడు ఈయన చేసేదే ఉద్యమం. ఎవరు ఇప్పుడు ఆర్ కృష్ణయ్యను, జాజుల సీనయ్యను, విశారద మహారాజుని, ఇటు పోతే ఆర్కే రాధాకృష్ణ, ఇంతమందిని టార్గెట్ చేసి ఈ వాడుతుంది అని ఉంచురు ఉత్సవరి నోట్ల సిగ్గనిపించాలి. నిజాయితీగా నీతిగా ఎవరిని ఉచ్చరాగకుండా ఎవరిని ఎంగిలి వెతుకు తినకుండా విశారద మహారాజ్ పోరాడతాను దళిత బిడ్డల కోసం. ఆయన కాళ్ళు వంగవాడి 16 సార్లు నాకినప్పుడు నీకు పాపందాలు కాదు. లుచ్చా నా కొడుక, లోఫర్ నా కొడుక, మనసులో పుట్టలు ఎవరా నువ్వు? మనసులో పుట్టితే దాని లెక్క వేరు ఉండాలి. మరి పుట్టినట్టు కొడతాను నువ్వు ఎందుకో మరి పసరాల కారం పుట్టిన అనిపిస్తున్నావు. మనసులో పుట్టి తిట్ట రాస్తావురా. ఇప్పుడు నువ్వు చేసుకో, నువ్వే రాజ్యాధికారం అందిస్తావా, నువ్వు వీక్తావా చూస్తాం. మేము దాని కథ మొత్తం చూస్తాం. మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి ఉచ్చదాగి ఎన్ని కోట్లకు అమ్ముకుంటారో చూస్తారు ఈ రాజ్యాధికార పార్టీ జనాలు. అప్పటిదాకా బీసీని అవమానిస్తా ఉన్న కొద్దీ మహేష్ గారి ఆగ్రహం 1000 రెట్లు పెరుగుతూనే ఉంటది. ఎవరి ఎంగిలి మెతుకులు తినము, ఎవరికి మోచేతిని తాగం, ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. బాజాబ్తా చెప్తాము. లత్కోరు నా కొడుక ఇదేం వాడతారా? వీడు మనిషి పుట్టుక ఉండేది గాజాలి వీడు రాష్ట్రుడు. ఈ పెద్దపల్లి రాజంపేటకి ఇజ్జతి మనం లేదా జీతం తీసుకున్నంత మాత్రం ఏది పడుతుందో రాస్తారా? వాళ్ళు జీతం ఇచ్చినంత మాత్రం అన్న ఇది రాయను, ఇది రాయకూడదని చెప్పాలి కదరా పోసుడికే. మనిషివా గాలి వారు నువ్వు అవులా నా కొడుకున్నావు. రాత రాస్తే దీనికి అర్థం ఉండాలి. నేనేం రాసినా ఏం చెప్తానా జనం ఏమనుకుంటారు, నా పేరు వచ్చింది మరి నన్ను బండబూతులు ఇస్తారు, అమ్మ నక్కని వేస్తారు అని ఉండాలి కదరా సోయి. ఫాల్తు నా కొడుక సిగ్గు ఎగ్గు లేకుండా రాస్తారు. ఇగో ఈ లుచ్చ ఈయన బతుకులో మనవాడ ఇందు బతుకు ఇందు బజార్లో పంది బతాడు ఇది బతాడు. ఈ బొమ్మలు వేసుకుని నా పీకనీకి వచ్చారు, నాకు రోజు వస్తారా జాయిన్ అవుతారు నా బొచ్చు జాయిన్ అవుతారు. ఏం జాయిన్ అవుతారు అంతా లుచ్చ నాకు అందరూ పట్టుకొచ్చుకొని బొమ్మలు తీస్తే సంసారం అవుతావు. ఎవడ్రా నిన్ను దేక్తోడిడా? నిన్ను నీ పేపర్ తప్ప నీ వార్త రాసే ఎవడ్రా? ఎవడన్నా చింతపండు మళ్ళీ ఉండడం గుర్తుపడతారా నిన్ను? నువ్వెంత లుచ్చగానో చూపిస్తాను నేను చదువుతున్నా కానీ ఈ అసలు నేను దేక్తాడా? టీఆర్పీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బంద ఇవన్నీ నిన్నమన చూసినాయి. ఇవన్నీ ఇంకంతే. ఇళ్ళనే వార్తలు అవుతాడు, ఇళ్ళనే పోరాటం చేస్తాడు, ఇళ్ళనే పార్టీ పెడతాడు, ఇళ్ళనే ముఖ్యమంత్రి అవుతాడు. ఆ స్టూడియోలోకి వెళ్ళి బయటకు రాడు, రోడ్డు మీకు రాడు, తంతరుగా ఉత్సవం కొడతారుగా నువ్వు ఇట్లా అలానే అంటాడుగా. అలానే అండి, అలానే వీడియోలు, అలానే అంత కథ ఇంకేం లేదు ఈ జీవితంలో. అయ్యో ఇది ఇజ్జ తక్కువ ముచ్చటరా నాకు చెప్పకరా. ఇది బీసీలకు ఆనాది అన్యాయమే కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి సంఘనాకి అలా వచ్చరాకపోయినావా? అన్యాయం చేసి వచ్చిందా అయినా మరి అయితే వాళ్ళకంటే పెద్దలంగా నువ్వు, వాళ్ళకంటే పెద్దలంగా ఒప్పుకుంటున్నావుగా. స్వాతంత్ర పోరాటంలో బీసీ కీలక భూమిక ఏది మోహన్ దాస్ కరంచందా గాంధీలా నెహ్రూలా ఎవరు చెప్పు రాదు మరి. స్వాతంత్ర పోరాటం కాడికి పోయినవా? ఇప్పుడు ఇక్కడ ఎస్సీలు అని ఉండేవని చూడ ఒక్కసారి ఎక్కడ ఎస్సీలు ఉంటే వాడిని ఇప్పుడు మంచిగానే ఉంటుంది ముచ్చట. ఇప్పుడు రాలే అదృష్ట జాతకం మలేసి అదృష్టం ఉంది రేయాలి నీకు. ఇలా ఎస్సీల పేరు తీస్తే మంచిగా ఉంటుండే. ఇగో వాడిని ఫేమస్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ వెంకటి గారిని అసలు అందుకే నేను లైట్ తీసుకుంటాను. కానీ నేను చెప్పేది ఏంటంటే వానితోని వీడియో కొట్టించే ముందు ఎస్సీ ఎస్టీల ఓట్లు రేపు కావాలన్నా వద్దా అది డిసైడ్ చేసుకొని మాట్లాడి. విషాదం అరే విషాదం ఒరే విషాదం మాకంతకంటే చెండాలంగా వస్తాయి. నేను మాట్లాడితే ఉరేసుకొని వస్తావు. సెన్సార్ బోర్డు కూడా మనకి రాదు. నాకు అట్లా వస్తాయి చెప్తాను. వాడిని నోరు కంట్రోల్ పెట్టవను. అరే లుచ్చా నీకే చెప్తున్నా, నోరు కంట్రోల్ పెట్టుకో. నాయకుల గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. అమ్మకు అబ్బకు పుట్టిన లెక్క మాట్లాడు, గడ్డి తిన్న లెక్క మాట్లాడు, పీ తిన్న లెక్క మాట్లాడు. చెప్తాను నీకే. మారపోతే బడిత పూజలు అయితే నీకు మురుస్తా ఉన్నావా?